ప్రభువైన యేసుక్రీస్తు నామములో యూట్యూబ్ కుటుంబ సభ్యులకును, అలాగే సంఘ బిడ్డలకును, అలాగే ఆత్మీయులకును, తోటి సేవకులకును, సువార్థికులకును ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇలా మరి హిమాచల్లో దేవుని మహాకృపను బట్టి దేవుని పరిచయలో కొన్ని గిరిజన ప్రాంతాలు తిరిగి దేవుని సువార్త పరిచర్య చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలా ఈ స్థలాల్లో బైబిలు బహిరంగంగా పట్టుకొని సువార్తను ప్రకటించడానికి అవకాశాలు లేనందువలన కారులో వెళ్ళి రహస్యంగా కొన్ని కుటుంబాలను కలిసి వాళ్ళ పరామర్శించి మరి దేవుని వాక్యాన్ని వారికి అందించి మరి ప్రార్థన చేసి రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు. మరి నేను ఇన్ని రాదు కనుక మరి బైబిల్ కాలేజీ స్టూడెంట్ని అమ్ముడు పెట్టుకొని తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. ఎందుకంటే యూట్యూబ్లో మరి ఆ దృశ్యాలన్నీ చిత్రీకరించడానికి కుదరదు కనుక చిత్రీకరించలేకపోతా ఉన్నాను. ఏది ఏమైనా మరి హిమాచల్ ప్రదేశ్లో కొన్ని దినాలు దేవుని పరిచయం చేయడానికి మరి మా బాబు మైకుల ద్వారా దేవుడిచ్చినటువంటి గొప్ప బాధ్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇలా మరి దేవుని వాక్యంలో గత కొన్ని రోజుల నుండి మనం జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాం. మరి నిన్న ఆదివారం మరి దేవుని సన్నిధిలో దేవుని గురించిన మాటలు మరి దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 1వ వచనంలో చాలా అద్భుతమైన మాటలు దేవుడు తెలియజేశాడు. ఏంటి అంటే, ఈ దేవుడిని యెహోవా మనము ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం కూడా ప్రేమించే వారంగా ఉండాలి. ప్రేమ సంబంధమైన జీవితాన్ని కలిగి జీవించాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మరి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడో దైవ గ్రంథంలో మరి 11వ అధ్యాయాలు మనం చూస్తే చదివితే మనకు అర్థమవుతుంది. అంతగా ప్రేమించాడు. ఆయన ప్రజలు శ్రమ పడటం, ఆయన ప్రజలు ఇబ్బంది పడడం, ఆయన ప్రజలు ఎత్తిచాకిరి చేయటం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన ప్రజలు ఎప్పుడు కూడా ఆయన్ను ఆరాధించేవారిగా ఉండాలి. ఆయన ప్రజలు ఆయన గణపరిచేవారిగా ఉండాలి. ఆయన ప్రజలు ఆయనతో ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి జీవించేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పడడం, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం చేయడం దేవునికి ఇష్టం కాక దేవుడు వారిని ప్రేమించి మరి మోషేను, అహరోనును దేవుడు ఏర్పరిచి వారిని మరి భయంకరమైనటువంటి ఆ బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు ఎంతో ఇష్టపడి ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, మహాద్భుత కార్యములు, సూచక్రియలు దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల మధ్య మరో రాజు ఎదుట దేవుడు జరిగించి ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. అదే ప్రేమ ఇప్పటికీ దేవునికి తగ్గలేదు. ఇప్పటికీ దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంత ప్రేమ అంటే అది వర్ణాతీతము ప్రేమ. అది ఇంత అంతని చెప్పజాలని ప్రేమ. ఆ ప్రేమను బట్టి పాపమనే బానిసత్వంలో మగ్గిపోతున్న నీవు శరీర సంబంధమైనటువంటి ఆచారాలు, శరీర సంబంధమైనటువంటి మూఢత్వములు, అంధత్వములు పడిపోతున్న నిన్ను బ్రతికించు నిమిత్తమై ఆయన నిన్ను ప్రేమించాడు. కాబట్టి తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి నీ కొరకు ఇలా ఆయన కొరాదెబ్బలుతున్నాడు. ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. నీ కొరకు ఆయన చేతులు మేకులు పెట్టించుకున్నాడు. నీ కొరకు ఆయన పాదములు
చీరలు కొట్టబడ్డాడు. ఆయన నీ కొరకు రూపమును ఆకారమును కోల్పోయాడు. అంటే దైవ గ్రంథంలో చెప్పబడిన మాట ఏం తెలుసా? ఆయన ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణమును పెట్టినంతగా ప్రేమించాడు. ఆయన ప్రాణమును నీ కొరకు పెట్టాడు. ఆయన అంతగా ప్రేమించాడు. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన రక్తములను కడగబడాలి. ఎవరైతే యేసయ్య రక్తములు కడగబడతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరైతే యేసయ్య రక్తములు కడగబడతారో వారు దేవుని కుమారులు అవుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. అందుకని ఏ పాపము చేయనటువంటి యేసయ్య, ఏ పాపము లేనటువంటి యేసయ్య నీ కొరకు రక్తం చెల్లించాడు. ఎంత ప్రేమండి! నీ తల్లి నీకు జన్మనిస్తుంది, నీ తండ్రి నీకు జన్మనిస్తాడు, ఆస్తులు ఇస్తారు, బంగారం ఇస్తారు, మేడమిద్దరు ఇస్తారు, కానీ ప్రాణం పెట్టేవారు ఎవరు లేరు. కానీ సర్వమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు. ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించిన దేవుడు ఈనాడు నిన్ను కూడా ప్రేమించాడు. నిన్ను ప్రేమించి తన కుమారుడైనటువంటి ఏకైక కుమారుడైనటువంటి ఆయనను నీకు బలిగా, వదకు తేబడిన గొర్రెగా ఆయన వధించి రక్తమును సిందించి ఆ రక్తము ద్వారా నిన్ను ప్రేమించి ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నిన్ను ఆహ్వానిస్తూ సహోదరుడా, సహోదరు, నీవే అనుభవాన్ని కలిగి ఉన్నావు, నీవే జీవితాన్ని కలిగి ఉన్నావు, ఒకసారి నీకు నీవే ఆలోచించుకోవాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నీకు నీవు దేవునికి అర్పించుకో, నీవు దేవునికి సమర్పణ చేసుకో. దేవుని చిత్తానుసరమైన జీవితంలో జీవించినట్లుగా ఆయన ప్రేమకు లోబడు, ఆయన ప్రేమకు విధేయతను చేయించు, ఆయన ప్రేమ సంబంధమైన సువార్తకు లోబడు. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించి ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన ముద్దు బిడ్డగా, ఆయన ముద్దు శ్రేష్టమైన కుమారుడుగా నువ్వు చేర్చబడాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాడు. ఈ లోకములో యేసు క్రీస్తులాగా, తండ్రి దేవుడైన యెహోవాలాగా నిన్ను ప్రేమించేవారు లోకములో ఎవ్వరూ లేరు అన్నాడు అంటే దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం ఎత్తిగా. కాబట్టి దేవుని వాక్యానికి లోబడి, దేవుని ప్రేమకు లోబడి ఈ పాపాన్ని విడిచిపెట్టు, శరీర కార్యాలు విడిచిపెట్టు, సాతాను సంబంధమైన కార్యాలు విడిచిపెట్టు, లోక ఆచారాలను విడిచిపెట్టు, దేవుని యొక్క కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు చేర్చబడి దేవునికి ఇష్టమైన వారిగా నువ్వు మార్చబడి దేవుని చిత్తానుసారంగా జీవించి ఆత్మీయ మేలు దీవెనలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనల్ని మనము దేవుని దగ్గర, మనల్ని మనము దేవునితో మనము జీవించు వారముగా ఉండాలి అంటే, మనము దేవునిలో మన జీవితాన్ని కొనసాగించాలి అంటే మనము దేవుని ప్రేమను లోబడి వారముగా ఉండాలి. యేసయ్య ఎంత ప్రేమ తెలుసండి. పాపములో ఉన్న వారిని దేశించేవాడు కాదు, పాపములో జీవించేవారిని త్రోసివేసేవాడు కాదు. ఎంత ఘోర పాపినైనను ఆయన క్షమించేవాడు, ఆయన క్షమాపణ నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. సహోదరా, సహోదరి, దేవుని ప్రేమకు విలువ కట్టలేదు, వెల చెల్లించలేదు. అంత ప్రేమ. అందుకని చక్కని పాట రాయబడింది, ధరణిలో ఉన్న ప్రేమలన్నీ గతించిపోవు, యేసయ్య ప్రేమ శాశ్వతంగా నిలిచిపోతుంది. యేసయ్య ప్రేమ స్థిరమైనది. ఆ స్థిరమైన ప్రేమ చేతనే ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం మొదటి వచనం, ఈ దేవుడిని యెహోవా ప్రేమ, ఎంత ప్రేమను కనపరచువాడిగా ఉన్నాడు, ఎంత ప్రేమను చూయించువాడిగా ఉన్నాడు. ఆ ప్రేమను బట్టి ఆయన నీకు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడానికే తనకు తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. తనకు తాను దేవునికి ఎదుట బతుకు తేవడ గొర్రెగా అర్పించబడ్డాడు. ఎందుకంటే
నిన్ను ఆయన ముద్దు బిడ్డగా చేసుకున్నాడు. ఆయన కుమార్తెగా చేసుకోవడానికి ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమను నువ్వు గుర్తించి ఆయన ప్రేమకు లోబడి నువ్వు జీవించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. చిన్న శాతాన్ని నేను జ్ఞాపకం చేసి నిర్వహిస్తాను. పిల్లల దైవ గ్రంథంలో యేసుక్రీస్తు వారి శిష్యులతో పాటు బర్బా అనే ఆ వ్యక్తి కూడా యేసు దగ్గరికి వస్తూ వచ్చి మాట్లాడతారు. ఏమంటాడు తెలుసా? అయ్యా, నాకు కండబలం ఉంది, నీకు జనబలం ఉన్నది. కండబలం జనబలం కలిస్తే రోమా పరిపాలన కూల్చివేయచ్చు, మన రాజ్య పరిపాలన చేయొచ్చు. నేను నీతో చేయగలను, నీ కొరకు నేను ప్రాణం పెడతాను అని యేసయ్య చెప్పేశాడు. బర్బా యేసుక్రీస్తు వారు లోబడట్లేదని, ఆయన మాట వింటలేదని వెళ్ళిపోయాడు. అతన్ని బంధించాడు, చెరసాల్లో బంధించాడు. ఇలా యేసుక్రీస్తు వారు పొంతు పిలాతు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత తీర్పిచ్చేశాడు యేసయ్యని సిలువేయి. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రజలు పుట్టుబట్టి లేదు యూదుల పండగ ఆచారం ప్రకారం ఒక ముద్దాయిని విడిపించాలి కాబట్టి యేసుని విడిపించమని అందరికీ ఆకలి వేస్తారు. అప్పుడు పొంతు పిలాతు తీర్పునిస్తాడు. యేసుకు బదులుగా బర్బాని విడిపిస్తాను, యేసుకు శిక్ష వేస్తాను. ఇలా యేసయ్య బర్బాను ప్రేమించి ఒక మాట అన్నాడు, నీ కొరకు నేను మరణిస్తాను కానీ నీతో మాత్రం చేయగలను. యేసయ్య చెప్పిన మాట బర్బా విడుదల సమయంలో గుర్తుకొచ్చేసి బయటకు వచ్చి యేసయ్య ప్రేమను వెలకట్టలేక పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి వస్తే యేసుక్రీస్తు ఎక్కడ తెలుసా? 3 మేకుల మధ్య సిలువలు ఏలాడుతున్నాయి. చూసారా ఎంత ప్రేమ! నీ కొరకు ప్రాణం పెట్టే ప్రేమ, నీ కొరకు ప్రాణ త్యాగం చేసే ప్రేమ. కాబట్టి యేసయ్య ప్రేమ చాలా విలువైనది. యేసుక్రీస్తు ప్రేమ చాలా ఉన్నతమైనది. అదే ప్రేమ ఇశ్రాయేలు ప్రజల పట్ల తండ్రిని దేవుడు చూయించాడు. ఈనాడు ప్రజల పట్ల యేసుక్రీస్తు వారు చూయించి తన ప్రాణమును దానముగా పెట్టి నీ కొరకు నా కొరకు సమాధించాడు. మరలా మనము వరుసలైపోతామని ఆయన ఆత్మరూపంలో తిరిగి లెగిచి ఆత్మరూపముగా ఆత్మానుసారముగా మన మధ్య సంచారం చేస్తున్నాడు. కాబట్టి కదా ఆయన ప్రేమను మనము ఎరిగిన వారమై, ఆయన ప్రేమను మనము గుర్తించిన వారమై, ఆయన ప్రేమకు మనము లోబడిన వారముగా మనం జీవించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించాడు, తండ్రిని దేవుడు. అలాగే మన యేసుక్రీస్తు వారు కూడా ప్రేమించాడు. ప్రేమించి ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచాడు. ఆయన ప్రేమించి చక్కని మాట అంటాడు, నేనుండు స్థలంలో మీరు ఉండులాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. అంటే ఆయన ఉండే స్థలంలో మనం తీసుకువెళ్ళడానికి ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు, ఆయన స్థలాన్ని ఏర్పాటు చేస్తాం. ఎంత ప్రేమ అండి యేసయ్య! ఎంత ప్రేమకు మనం బద్ధులమై ఉండాలి, ఎంత ప్రేమకు మనం విధేయులముగా మనం జీవించాలి. కనుక పిల్లల మనల్ని మనము దేవుని ప్రేమకు కనపరుచుకునే వారముగా, దేవుని ప్రేమకు లోబడే వారముగా మనం జీవించి ఆత్మీయ మేలు ఈవినలు ఆశీర్వాదాలు పొందాలని ప్రభువుగా మనం చేస్తాం. దేవుడి మాటను దేవుడి వాక్యాన్ని అందరూ దీవించి ఆదరించి ఆశీర్వదించుగా ప్రార్థించగా కృపామేడ ప్రేమికులు మాట్లాడి అయా హిమాచల్ ప్రదేశ్లో ఉండి ఈ పరీక్షలో పాల్గొనడానికి యూట్యూబ్ పరిచయం కొనసాగించడానికి విధిస్తున్న కృపకై ధన్యతకై నీకు వందనాలు. నీ కృపాని కాపుదలుగా మరుగుపరిచి మాట్లాడించండి. వాక్యం వింటున్న వారందరూ దీవించండి. అనేకులు పారుబడి చేయడానికి నీ బిడ్డలకు ప్రేరేపణ మీరు కలిగించండి. ఆశీర్వదకరంగా మలచమని దీవెనకరంగా పెంచేయండి. ఇచ్చి వచ్చిన ఆత్మీయ బిడ్డలను సంఘస్థులను ఆయా సంఘాలను మీరు దీవించి బ్లెస్ చేయండి, దీవించండి. యేసు నామమున తండ్రి, ఆమేన్. తండ్రి కుమారుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి నిమిషములకు
కూడిన మనందరికీ దేవాన్ని మొరపెట్టు ప్రతాత్మక సహపరిషుదులు రాగడం కోరిన వ్యక్తి జీవించి సంరక్షించి కాపాడి ఆశీర్వదించిన